pH. నార్మల్గా pH మేము ఎందుకు యూస్ చేస్తామంటే ఒక సొల్యూషన్ అసిడిక్ నేచరా లేదా బేసిక్ నేచరా అని తెలుసుకోవడానికి pH యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడంటే యాసిడ్స్కి బేస్కి pH వాల్యూ ఉంటుంది, బట్ సాల్ట్స్కి pH వాల్యూ ఉండదు. దానికి వేరే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే సాల్ట్ హైడ్రాలసిస్. అక్కడ సాల్ట్ యొక్క pH వాల్యూ తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ pH యాసిడ్ బేస్ కదా, అది ఎందుకు 1 to 7 వరకు అంటే 7 న్యూట్రల్ అంటాం. ఒకవేళ మేము స్కేల్ చూసినామంటైతే న్యూట్రల్ 7 అంటాం. ఓకే, 1 నుంచి ఇక్కడ అసిడిక్ నేచర్ ఉందంటాము, అండ్ దెన్ అంటే లెస్ దెన్ 7 ఉంటే అసిడిక్ నేచర్ ఉంటుందంటాము, గ్రేటర్ దెన్ 7 ఉంటే బేసిక్ నేచర్ ఉంది అని అంటాం. ఎందుకు ఇలా ఇంతే అంటే లైక్ 7కే న్యూట్రల్ ఎందుకు, 7 కన్నా తక్కువ అసిడిక్ నేచర్ ఎందుకు, దెన్ 7 కన్నా ఎక్కువ బేసిక్ నేచర్ ఎందుకు, ఇవన్నీ డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై అయిపోతాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ pH యొక్క డెఫినేషన్ చూసుకుంటే ద pH ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెగటివ్ వాల్యూ ఆఫ్ ఎ లాగరిథమ్ టు బేస్ 10 ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోల్ పర్ లీటర్ ఇన్ ఎ సొల్యూషన్. అంటే నేను దీని యొక్క నోటేషన్ రాస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో దేర్ ఫోర్ pH అనేది ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ వాల్యూ ఆఫ్ లాగరిథమ్ బేస్ 10 అంటే బేస్కి 10 ఉంటుంది. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ దీన్నే pH అని అంటుంటాం. ఓకే ఫైన్. సో అసిడిక్కి ఇలా ఉంటుంది, బేసిక్కి అంటే ఇక్కడ OH మైనస్ వస్తుంది. సో OH మైనస్ వస్తే బేసిక్ నేచర్ తెలుసుకోవచ్చు. ఫైన్, నేను చెప్తున్నాను ఇక్కడ 7 ఎందుకు ఉంది, లెస్ దెన్ 7 అసిడిక్ ఎందుకు, గ్రేటర్ దెన్ 7 బేసిక్ ఎందుకు అని. ఆ ఐడియా కోసము నేను ఒకటి చెప్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను, ఏదంటే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో దాంట్లో మీరు KW చూసుకున్నట్టయితే అయానిక్ ప్రోడక్ట్ అంటే H+ OH-, ఇవి రెండు యొక్క ప్రోడక్ట్నే మేము అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అని అంటామని అన్నాం. దీని యొక్క వాల్యూ రూమ్ టెంపరేచర్లో 10⁻⁻⁴ ఉంటుంది. అది కూడా స్పెసిఫిక్ టెంపరేచర్ అంటే 267 అండ్ దెన్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్కే ఈ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మేము న్యూట్రల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్ 7 ఉంది, ఎందుకు ఉంది అని చూద్దాం. సో న్యూట్రల్ చూసుకుంటే H+ అయాన్ OH- అయాన్ ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి, అంటే సొల్యూషన్లో ఈక్వల్ ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఏదైనా సొల్యూషన్లో మేము H+ అయాన్స్ అంటే సొల్యూషన్ హైడ్రోలైజ్ చేస్తే H+ అయాన్స్ ఎక్కువ ఉంటే అది అసిడిక్ అని అంటాం. ఓకే, అందుకే H+. ఒకవేళ ఇంకొక సొల్యూషన్లో మేము మన సబ్స్టెన్స్ వేసిస్తే అక్కడ OH- అయాన్స్ ఎక్కువ ఉంటే దాన్ని బేసిక్ నేచర్ ఉందని అంటాం. ఓకే, ఒకవేళ ఒక సొల్యూషన్లో రెండు ఈక్వల్ పర్సంటేజ్ ఉంటే అది న్యూట్రల్ అని అంటాం. ఇప్పుడు KW వాల్యూ ఎంత వస్తుంది, x అనుకుంటే x² వస్తుంది. ఇంకా మాకు తెలుసు KW వాల్యూ ఎంత, 10⁻⁻⁴. సో 10⁻⁻14 అంటే x² వస్తుంది. ఓకే, KW వాల్యూ 14 కాబట్టి ఇక్కడ -14 కాబట్టి x² వస్తుంది. సో దీని యొక్క వాల్యూ చూసుకుంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2 వెళ్తుంది. సో 10⁻⁻7 వచ్చింది వాల్యూ. ఈ వాల్యూ మేము లాగ్లో తీసుకుంటే వాల్యూని నేను అంటే -log ఆఫ్ H+. సో ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 7 log బేస్ 10. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు log 10 వాల్యూ 1 కాబట్టి 7 వస్తుంది xకి. సో ఇక్కడ చూడండి, ఏదైనా న్యూట్రల్ H+ అయాన్స్ OH- అయాన్స్ ఇవి రెండు ఈక్వల్ పర్సంటేజ్ ఉంటే సొల్యూషన్లో అది న్యూట్రల్ అంటాం, ఎందుకంటే వాల్యూ 7 వచ్చింది కాబట్టి. అందుకే మేము pH వాల్యూతో ఈజీగా న్యూట్రల్ సొల్యూషన్ అని తెలుసుకోవచ్చు. ఒకవేళ మేము అసిడిక్ నేచర్ చూసినాం అనుకోండి, అసిడిక్ నేచర్ అంటే ఏంటి, H+ అయాన్స్ అంటే అసిడిక్ నేచర్కి H+ అయాన్స్ గ్రేటర్ దాన్ OH- ఉంటాయి. ఓకే, H+ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే, అప్పుడు అంటే ఎలా తెలుసుకుంటాం మేము, లెస్ దెన్ 7 ఉండాలి. ఓకే, ఇక్కడ లెస్ దెన్ 7 అంటే ఏంటి, H+ అయాన్స్ అనేవి గ్రేటర్ దాన్ 10⁻⁻7 ఉండాలి. అంటే 7 అంటే నెగిటివ్ వాల్యూ. ఓకే, 7 తక్కువ ఉంటుంది. దీనికన్నా ఎక్కువ వాల్యూ అంటే ఏంటి, 10⁻⁻6 10⁻⁻5. ఇక్కడ మేము ఇలా చేసాం అనుకోండి, 10⁻6 చేస్తే 6 వస్తుంది, 7 చేస్తే 7 వస్తుంది. సో ఇలా అసిడిక్ వాల్యూ ఎంత వస్తుంది, 6 5 4 3. ఓకే, లాస్ట్ log 1 వాల్యూ 0. ఓకే, log 1 వాల్యూ 0 కాబట్టి 2 1 ఇలా వస్తుంది. సో చూడండి, అసిడిక్ నేచర్కి ఇలా. బేసిక్ నేచర్ చూసుకుంటే ఇక్కడ OH- అయాన్స్ గ్రేటర్ దాన్ H+ అయాన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా ఇక్కడ అంటే గ్రేటర్ దాన్ 7 ఉండాలి pH. ఫైన్, ఇక్కడ చూసుకుంటే మేము
హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి లెస్ దెన్ 10⁻⁻7 ఉండాలి. ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ 10⁻⁻7 ఉంటే అసిడిక్, లెస్ దెన్ ఉంటే ఇలా. లెస్ దెన్ అంటే ఏంటి, ఆల్రెడీ నెగిటివ్ వాల్యూ 7 లెస్ దెన్, దీనికన్నా ఇంకా తక్కువ అంటే 10⁻⁻8. మైనస్ అంటే తక్కువ వాల్యూ, దీనికన్నా తక్కువ అంటే 8, 9 ఇలా వస్తుంది. సో 10⁻⁸, 9. సో దీని లాగ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 వస్తుంది, 9 వస్తుంది, 10 వస్తుంది, ఇలా సో ఆన్ వస్తాయి. సో అందుకే బేసిక్ యొక్క నేచర్ 8, 9, 10 ఇలా వాల్యూస్ ఉంటాయి. ఎందుకు మేము లాగ్ వాల్యూ అనేది 14 ఉంది, ఎక్కువ ఎందుకు లేదంటే KW వాల్యూ -14 ఉంది కాబట్టి అని అంటుంటాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వాల్యూస్ ఉంటే మ్యాక్సిమం ఎంత ఉంటుంది, ఇది 1 ఉంటే మ్యాక్సిమం ఇది 10⁻⁻14 ఉంటుంది. ఓకే, లేదంటే ఈ వాల్యూ 1 ఉంటే ఈ వాల్యూ 10⁻⁻14 ఉంటుంది. ఈ వాల్యూస్ H ప్లస్ OH-. సో దాన్ని బట్టి మాకు 7 వచ్చింది కాబట్టి న్యూట్రల్ 7 ఉంటుంది అని, అసిడిక్ నేచర్ ఇలా 6, 5, 4 ఉంటుందని, అండ్ దెన్ బేసిక్ నేచర్ 8, 9, 10 అప్ టు 14 ఉంటుందని దీని నుంచి మేము తెలుసుకోవచ్చు. ఓకే, ఇది బేసిక్ ఐడియా అబౌట్ pH. నెక్స్ట్ కొన్ని నేను pH వాల్యూ ఎలా ఫైండ్ చేయాలనేది చెప్తాను. ఓకే, ఇది మైనస్ ఉంది కదా, pH వాల్యూని మేము ప్లస్ చేయాలంటే లాగ్ బేస్ 10 1/H+ అని రాసుకోవచ్చు. ఓకే, నెగిటివ్ వాల్యూ వెళ్ళిపోతుంది. ఫైన్, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ప్రాబ్లం చేసే ముందు మేము కొన్ని బేసిక్ ఫార్ములాస్ చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ AB ఉందనుకోండి, దాన్ని లాగ్ A ప్లస్ లాగ్ B రాసుకోవచ్చు. A/B ఉంటే లాగ్ A లాగ్ B. ఓకే, అంటే మైనస్ వస్తుంది డివైడెడ్ బై ఉంటే. ఒకవేళ లాగ్ A⁴ ఉంటే ఈ Bని ఈ సైడ్ రాసుకొని లాగ్ A రాసుకుంటాం. 1 వాల్యూ 0 అండ్ దెన్ లాగ్ 10 వాల్యూ 1. ఈ బేసిక్ లాస్. ఇక్కడ లాగ్ బేస్ 10 AB ఉంటే కూడా లాగ్ బేస్ 10 A బేస్ 10 B వస్తుంది. ఇక్కడ కూడా బేస్ 10 ఉంటే బేస్ 10 A బేస్ 10 B సేమ్. ఓకే, సో నో చేంజెస్ ఇది. ఓకే, దీంట్లో లాగరిథం వాల్యూస్ కూడా చూస్తాం. లాగ్ 1 వాల్యూ వచ్చేసి 0, వాల్యూ వచ్చేసి 0.4771, 4 వాల్యూ వచ్చేసి 0.6020, లాగ్ 5 వాల్యూ వచ్చేసి 0.6989, లాగ్ 6 వాల్యూ వచ్చేసి 0.7781, లాగ్ 7 వాల్యూ వచ్చేసి 0.8450, 8 వాల్యూ 0.9030, 9 వాల్యూ 0.9542, లాగ్ 10 వాల్యూ 1. ఇవి లాగ్ వాల్యూస్ అండ్ కొన్ని బేసిక్స్ లాస్. ఈ రెండు యూజ్ చేసి మేము అనేది ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇవి బేసిక్ ఐడియా ఉంటే మీకు ఎప్పుడైనా కానీ ఇలా ప్రాబ్లమ్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇవి అసిడిక్ నేచరా బేసిక్ నేచరా అని చూద్దాం. ఓకే, సో 10⁻⁻6 మొలారిటీ HNO3. ఓకే, HNO3 ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బేసిక్ లా, ఇది బేసిక్ అసిడిక్ నేచరా బేసిక్ నేచరా అంటే pH వాల్యూ ఇది దీంట్లో H+ అయాన్స్ యొక్క సబ్స్టిట్యూట్ చేసేసి, లేదంటే OH- బేసిక్కి సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. బట్ దానికన్నా ముందు మాకి చూసుకోవాలి అంటే ఏంటంటే H+ అయాన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, లేదా OH- అయాన్స్ అనేవి ఎన్ని ఉన్నాయని. ప్రతిసారి ఒకే అయాన్ అని ఉండదు, కొన్నిసార్లు 2, 3 అయినా ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మేము ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే, సో దానికన్నా ముందు అందుకే ప్రతిసారి H+ అయాన్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి. దానికోసం మాకు కావాల్సింది మొలారిటీ. ఓకే, అండ్ దెన్ ఇంటూ బేసిసిటీ. ఇక్కడ మేము అసిడిక్ నేచర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి బేసిసిటీ ఆల్రెడీ ఇచ్చింటారు. ఓకే, సో మొలారిటీ ఇచ్చేస్తున్నారు ఇక్కడ 10⁻⁻6 అని. ఓకే, అండ్ దెన్ బేసిసిటీ ఎంత ఉంది ఇక్కడ చూడండి, H అనేది ఒక్కటే ఉంది ఇక్కడ. ఓకే, సో ఇంటూ 1, సో 10⁻⁻6 ఈ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మేము ఈజీగా ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని చేసుకోవచ్చు. సో pH, సో ఇక్కడ మైనస్ లాగ్ అండ్ దెన్ ఇక్కడ 10⁻⁻6. ఓకే, సో నేను ఇక్కడ ఫార్ములా చెప్పిన ఏంటంటే A⁴B ఉంటే B ఇంటూ లాగ్ 10 అని. ఓకే, సో ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేస్తుంది మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 6 లాగ్ 10 లాగ్ బేస్ 10 ఇంటూ 10. ఓకే, సో లాగ్ 10 వాల్యూ వచ్చేసి 1. సో 6 1, సో వాల్యూ వచ్చేసి 6 వచ్చింది. ఓకే, సో 6 వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మేము <7 ఉంది కాబట్టి ఇట్ ఈస్ అసిడిక్ నేచర్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం. 0.02 ఉంది. మాకి H+ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 10⁻⁻12 దట్ ఈస్ మొలారిటీ బేసిసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. మొలారిటీ ఇలా వచ్చినప్పుడు
ఇలా వస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా వచ్చినప్పుడు 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ ఉన్నప్పుడు 2 - 2 రాసుకోవాలి, అంటే 10⁻⁻2 రాసుకోవాలి. అది కూడా 2 ఉంది కాబట్టి ఇంటూ 2 కూడా రాసుకోవాలి. ఇక్కడ 4 ఉంటే ఇంటూ 4, 5 ఉంటే ఇంటూ 5 వేసుకోవాలి. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని -2 వేసుకోవాలి. ఓకే, 2 ఉన్నాయి కాబట్టి -2 రాసుకున్నాం. ఇంటూ ఇక్కడ చూడండి బేసిసిటీ అంటే హెచ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాసుకున్నాం. ఇక్కడ హెచ్ 2 ఉన్నాయి. సో ఇంటూ 2 ఎంత వస్తుంది? 2 2 జా 4, 4 ఇంటూ 10⁻⁻2 వస్తుంది వాల్యూ. ఓకే, ఇక్కడ ఇప్పుడు పిహెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. -log base 10 h ప్లస్ -log base 10 h వాల్యూ వచ్చేసి 4 ఇంటూ 10⁻⁻. సో AB ఫార్ములా ఉంది, ఏ log A ప్లస్ log B. ఓకే, అంటే -log 4 -log 10⁻⁻. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ వస్తుంది, మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్లస్ ఉన్నా కూడా మైనస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది. ఇప్పుడు log 4 వాల్యూ మాకు తెలుసు 0.6020 అని. ఓకే, సో ఇక్కడ సింపుల్గా -0.6020 రాసుకుంటాం. బట్ ఇక్కడ a⁴b ఫార్ములా ఉంది, అంటే ఈ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో మైనస్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. log 10 వాల్యూ వచ్చేసి మాకు తెలుసు 1 అని. సో సింపుల్గా 1 రాసేసుకుందాం ఇది. సో -0.6020 చేస్తే మాకు వచ్చేసి 1.3979 వస్తుంది. సో 1 పాయింట్ ఉంది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ స్ట్రాంగ్ యాసిడ్, ఇట్ ఈస్ హ్యావింగ్ అసిడిక్ నేచర్. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్ అని కూడా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 0.004 మోలార్ NaOH. ఓకే, సేమ్ OH కాన్సన్ట్రేషన్ కాబట్టి మొలారిటీ ఇంటూ బేసిసిటీ. మొలారిటీ ఎంత ఉంది? 0.004. నేను ఆల్రెడీ చెప్పిన పాయింట్ తర్వాత ఇక్కడ 1 2 3 డిజిట్స్ ఉన్నాయి, బట్ 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 10⁻⁻3. 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి -3. ఓకే, అండ్ దెన్ ఇక్కడ OH అనేది 1 ఉంది, సో ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 10⁻⁻3 వస్తుంది. ఓకే, పిహెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు -log base 10 OH మైనస్. ఓకే, సో ఇక్కడ -log base 10 OH వచ్చేసి 4 ఇంటూ 10⁻⁻3. ఓకే, -3. ఇప్పుడు a⁴b ఉంది కాబట్టి b ఇంటూ సేమ్ ఇప్పుడు మీరు చేసేస్తే పదే చెప్పాల్సిన పని లేదు. సో ఏమవుతుంది ఇక్కడ సపరేట్ అయిపోతుంది. -log 10 4 ప్లస్, బట్ ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. ఓకే, సో -log 10⁻⁻3. ఓకే, బేస్ 10 అంటే log 4 వచ్చేసి 0.6020. మైనస్ ఉంది కాబట్టి -0.6020. ఇది మైనస్, ఇది మైనస్, ప్లస్ అయిపోతుంది. ఇక్కడ log 10 a⁴b లాగా ఉంది. ఓకే, a⁴b అంటే b రాసుకొని దెన్ log 10 వేసుకుంటాం. log 10 వాల్యూ 1. సో 3 - 0.6032 అంటే 2 పాయింట్ వస్తుంది. ఓకే, 2.3979 వస్తుంది. అవునా, ఎలా ఉంది? ఇలా వచ్చింది. బట్ ఇక్కడ చూడండి 2 పాయింట్ అంటే ఏమవుతుంది? అసిడిక్ నేచర్, బట్ NaOH వచ్చేసి బేసిక్. సో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మేము జస్ట్ పిహెచ్ వాల్యూ లాగా క్యాల్కులేట్ చేస్తాం, బట్ ఇక్కడ OH అంటే 14 వరకు ఉంటుంది వాల్యూస్. సో 14 వరకు ఉందంటే 14 నుంచి మైనస్ చేయాలి దీన్ని. దట్ ఈస్ అంటే మనకి 14 మైనస్ POH చేయాలి. OH మైనస్ నుంచి 14 తీయాలి. సో 14 మైనస్ 2.3979 అంటే వాల్యూ వచ్చేసి 11 పాయింట్ వస్తుంది. సో 11.6021. సో 11 పాయింట్ కాబట్టి >7. సో దట్ ఈస్ ఇట్ ఈస్ హ్యావింగ్ బేసిక్ నేచర్. నెక్స్ట్ ఇక్కడ కూడా 0.01 ఉంది. OH మైనస్ కాన్సన్ట్రేషన్ తీస్తున్నాం కాబట్టి 1 ఉంది కాబట్టి 10⁻⁻2 డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ చూడండి అసిడిటీ ఎంత ఉంది? ఇక్కడ అసిడిక్ నేచర్ కాబట్టి బేసిసిటీ తీసుకున్నాం. ఇక్కడ బేసిక్ నేచర్ తీసుకున్నాం కాబట్టి దీనికి మోలారిటీ ఇంటూ అసిడిటీ తీయాలి. 2 ఉన్నాయి కాబట్టి 2.
అంటే 2 × 10⁻⁻2 వస్తుంది. ఓకే, pH ఆఫ్ -log10 OH మైనస్ కాన్సన్ట్రేషన్వి తీసుకుంటే -log10 2 × 10⁻⁻2 వస్తుంది. అవునా? ఇక్కడ A × B ఫార్ములా లాగా ఉంది కాబట్టి -log10 × 2 మైనస్ సేమ్ మైనస్ వస్తుంది కాబట్టి log × 10⁻⁻2 + 10. ఇది A B పవర్ ఉంది కాబట్టి log 2 వాల్యూ ఎంత వస్తుంది? 0.3010. ఓకే, సో -0.3010 మైనస్ ఇది 2 ఇక్కడ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. అవునా? 2 log 10 వాల్యూ 1 వచ్చేసి కాబట్టి 1. సో 2 నుంచి 0.3010 తీస్తే మాకి 1.6990. బట్ బేసిసిటీ తీయాలి కాబట్టి pHలో 14 - POH చేయాలి. సో 1.6990 చేసేస్తే మాకు వాల్యూ వచ్చేసి 12.3010 వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్యాల్కులేట్ ద acidic nature and basic nature of a given species.